కాల సమయంలో మనల్ని దేవుడు ప్రేమించి ఎంతవరకు సజీవ లెక్కలు ఉంచినందుకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయితే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం చూసుకుందాం. దేవుని వాక్యంలో నుండి 1 కొరింథీ 6వ అధ్యాయము 19, 20 వచనాలు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఇక్కడ ఆయన కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు అనమాట. దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి ఉన్నది కనుక ఆ దేహముతో దేవుని మహింపరచాలి అని కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు. అయితే ఈ దినాల్లో చాలామంది యవన బిడ్డలు చేసేది ఏంటంటే, మా దేహం మా ఇష్టం, మా శరీరం మా ఇష్టం, ఆ పవిత్రమైన దేహాన్ని, పరిశుద్ధమైన దేహాన్ని దేవుడిచ్చాడని గుర్తు తెలియక ఈ లోకాశలకు శరీరాశలకు లొంగిపోయి ఆ దేహాన్ని పాడు చేసుకుంటూ వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. ఆ దేహంతో దేవుని మహింపరచమంటే దేవుని నామానికి దుఃఖం కలుగజేస్తూ దేవుని ఏమాత్రం సంతోషపెట్టలేని వారుగా ఉంటున్నారు ఈ దినాల్లో. అయితే ఆ దేహాన్ని పాడు చేసుకుని అపవిత్రపరుస్తున్నారు. ఆ దేహము దేవుడు తన విలువైన రక్తమునిచ్చి కొన్నాడు. తన పరిశుద్ధమైన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నాడు కనుక ఆ దేహంతో దేవుణ్ణి మనం మహిమపరిచినప్పుడు దేవుడు నిన్ను నన్ను దీవించేవాడు ఉన్నాడు. అదేవిధంగా మరి 2 కొరింథీ 6:18 కూడా చూస్తే అక్కడ మీ దేహము దేవుని ఆలయము అని కూడా ఉంది. ఈ రీతిగా దేవుడు మన దేహం విషయమై మాట్లాడుతూ వచ్చినాడు. అలాగే మనం మన దేహంతో దేవుని స్తుతించాలి, ఆయన ఘనపరచాలి. అప్పుడు దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్.